హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్లు చూపిస్తా. మీ ఇల్లు చిన్నదిగా ఉండి ఇంట్లో స్టోరేజ్ సమస్యతో బాధపడుతుంటే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చూపించబోయే ప్రోడక్ట్స్ ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఈ రెండు కూడా మనందరికీ చాలా బాగా యూజ్ అవుతాయండి. మన డైలీ లైఫ్ని ఈజీ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది రోబస్ట్ మెటల్ ట్రోలీ అండి. ఇంత చిన్నగా ఉంది ఏంటి అనుకుంటున్నారా? దీని ఫీచర్స్ చెప్తా ఇప్పుడు చూడండి. ఇది మెటల్ చాలా స్ట్రాంగ్ గా, క్వాలిటీ అయితే బాగుంది. ఇది అడ్జస్టబుల్ అనమాట. అంటే మన ఇంట్లో ఉన్న వస్తువుల సైజుని బట్టి దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే వాషింగ్ మిషన్ కి, ఫ్రిడ్జ్ కి, డిష్ వాషర్ కి, ఇలా దేని కింద అయినా కూడా మన ఇంట్లో ఉన్న వస్తువు సైజుని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. వీల్స్ 360 degrees రొటేట్ అవుతాయి. సో మనం వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ సైడ్కి ఇలా జరిపి కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఎందుకంటే ఇది మొత్తం మెటల్ అనమాట. ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ని. 180 kg వరకు ఇది వెయిట్ని హోల్డ్ చేస్తుంది. మనం ఇలాంటి స్టాండ్ ఒకసారి కొనుక్కుంటే ఇంకా లైఫ్ లాంగ్ వస్తుందండి. నార్మల్గా ప్లాస్టిక్ స్టాండ్లు కొనుక్కుంటే పాడైపోతుంటాయి కదా. ఈ స్టాండ్ మెటల్ది, పైగా స్ట్రాంగ్ గా ఉంది. అడ్జస్టబుల్ వీల్స్ ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఎంత వెయిట్ ఉన్నా కూడా వాషింగ్ మిషన్ వాష్ అవుతున్నప్పుడు మూమెంట్ గానీ, షేక్ అవ్వడం గానీ ఏమీ రాదండి. ఈ రబ్బర్ అనేది గట్టిగా ఫ్లోర్ కి స్టిక్ అయి ఉంటది. అలానే మనం మూవ్ చేసుకోవాలన్నా కూడా ఈ రబ్బర్ ని అన్స్క్రూ చేసుకుంటే మనకి వీల్స్ అనేవి ఇక్కడ డౌన్ అవుతాయి కదా, మనం ఈజీగా ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఇల్లు తుడిసినప్పుడు, ఇల్లు వచ్చినప్పుడు, కడిగినప్పుడు కూడా మనం ఇలా ఫ్రీగా మూవ్ చేసుకొని మనం కింద శుభ్రం చేసుకోవచ్చు. మనము చాలా కాస్ట్ పెట్టి వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, డిష్ వాషర్ లాంటివి కొంటుంటాం కదా, కానీ స్టాండ్ విషయానికి వస్తే ఎక్కువ మంది ప్లాస్టిక్ తీసుకుంటారు, వస్తువులు తొందరగా పాడైపోతాయి. అందుకని ఇలాంటి స్టాండ్లు తీసుకోండి, స్ట్రాంగ్గా ఉంటాయి, మన వస్తువులు కూడా పాడవు. మనము బాల్కనీ నుంచి ఇంటి లోపలికి తీసుకెళ్లాలన్నా కూడా వీల్స్ ఉండడం వల్ల ఈజీ అనమాట. చూసారు ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో. అసలు దీన్ని కొన్నాక ఫస్ట్ టైము దీన్ని నేను మూవ్ చేయడం అనమాట. మనం ఎక్కువగా వాషింగ్ మిషన్స్ అవి బయట వాష్ ఏరియాలో లేదంటే బాల్కనీస్లో పెట్టుకుంటాం. వర్షం పడినప్పుడు లేదా మనం ఒక 10 days 1 month లీవ్ వెళ్ళాలన్నా కూడా వాషింగ్ మిషన్ ఇంట్లోకి తీసుకురాలేము, బయట ఉంచలేము కదా. కానీ ఇలాంటి స్టాండ్ ఉంటే మనం ఈజీగా ఇంట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మనకు వాషింగ్ మిషన్ వాష్ అవుతున్నప్పుడు కానీ, లేదా మనం ఇల్లు కడిగినప్పుడు, వచ్చినప్పుడు కానీ ఈ స్టాండ్ రెస్ట్ పడుతుందేమో అనుకోవచ్చు అండి. రెస్ట్ ఏం పట్టదు, ఎందుకంటే రెస్ట్ ప్రూఫ్ కోటింగ్ అనేది మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు కాబట్టి. అలానే మన మిషన్కి కూడా ఎటువంటి తడి కానీ, చెమ్మ ఏం ఉండదండి. మెయిన్గా అయితే కింద మంచిగా శుభ్రం చేసుకోవచ్చు, అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. ఇది వాషింగ్ మిషన్ కనే కాదు, ఫ్రిడ్జ్కి, డిష్ వాషర్కి కూడా మనం ఎట్లాంటివే తీసుకోవచ్చు. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది స్టార్ వర్క్ అడ్జస్టబుల్ సెల్ఫ్ ర్యాక్ అండి. ఇది మనం ఫిక్స్ చేసుకోవడానికి హ్యామర్ వస్తుంది. నేను ఇంతకు ముందు కూడా ఇలాంటి ర్యాక్ ఒకటి తీసుకున్నా అండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ ర్యాక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. మెయిన్గా అయితే రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి, ట్రాన్స్ఫర్స్ అవుతున్న వాళ్ళకి, టెంపరీగా ఉన్న వాళ్ళకి కబోర్డ్స్, బీరువాలు అనేవి ఎక్కువగా ఉండవు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండి. దీన్ని ఫాలో చేసి దీన్ని ఈజీగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అండి దీన్ని. ఇప్పుడు ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తా. నేనైతే వీడియో కోసం హెల్ప్ తీసుకుంటున్నా, కానీ ఎవరి హెల్ప్ అవసరం లేదండి. ఈజీగా మనము సింగిల్గా ఫిక్స్ చేసుకోవచ్చు. నట్ బోల్ట్లు కానీ, స్క్రూలు కానీ ఏమి మనకు అవసరం పడదండి. తర్వాత మనకి సెల్ఫ్స్ వస్తాయండి, వీటిని మనం పెట్టుకోవడమే. ఇలా మనం మొత్తం కూడా ఫిక్స్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో. ఇలా మనకు కావాల్సిన లెంత్లో హైట్ని సెట్ చేసుకుంటూ దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇంకా దీన్ని మనం హైట్ కూడా చేసుకోవచ్చండి. మొత్తం మనం ఒకే ర్యాక్గా హైట్గా చేసుకోవడానికి మనకి అటాచ్మెంట్స్ 4 ఇచ్చారు. ఇది పెట్టుకొని మనం ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. కిందలాగే ఈ అటాచ్మెంట్ పెట్టుకున్నాక ఇంకొక 2 పెట్టుకుంటే ఇంకా హైట్ ఎక్స్టెండ్ అవుతుంది. మొత్తం మనం 5 ర్యాక్స్ పెట్టుకోవచ్చు. వీడియో లెంత్ ఎక్కువైపోద్దని నేను మిగతా ఫిక్స్ చేయడం అది చూపించలేదండి. ఇలా ఫిక్స్ చేశాక మనకి 5 సెల్ఫ్స్ అనేవి ఇలా రెడీ అవుతాయి అన్నమాట. క్వాలిటీ అంతా బాగుంది. మనం ఈజీగా ఏ రూమ్లో అయినా కూడా మూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మొత్తం ర్యాక్ అంతా ఫిక్స్ చేశాక నేను డబ్బాలన్నీ పెడుతున్నా చూడండి. ఈ ర్యాక్ని మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్లో ఉన్న కంటైనర్స్ అన్నీ కూడా దీనిలో మనం పెట్టుకోవచ్చు. వెయిట్ ఎంత వెయిట్ అయినా పర్లేదండి. వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా నేను కింద పెట్టాను. మనకి ఇంకా ఎక్స్ట్రా డబ్బాలు ఉన్నా కూడా ఇవి వెనక్కి జరిపేసి ఇక్కడ కూడా మనకు పెట్టుకోవచ్చు. స్పేషియస్గానే ఉంది. ఇది కిచెన్ చిన్నగా ఉండి ఎక్కువ సామాన్లు ఉండే వాళ్ళకి కిచెన్లో మంచి కంఫర్ట్గా ఉంటుందండి. కిచెన్లోనే కాదు, స్టడీ రూమ్లో పెట్టుకుంటే మొత్తం బుక్స్ పెట్టుకోవచ్చు, బుక్స్ సెల్ఫ్ లాగా. అలానే స్టోరేజ్ రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్స్ట్రా సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవచ్చు. అలానే కొంతమందికి కబోర్డ్స్ ఉండవు, సొంత ఇల్లు కాదు కదా, అలాంటి వాళ్ళు బట్టలు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. నన్ను అడిగితే బట్టలకు కూడా బాగుంటుందండి. ఎందుకంటే బోల్డ్ అన్ని బట్టలు ఇలా మడతల మీద పెట్టుకోవచ్చు మనం బెడ్రూమ్లో ఇది సైడ్ని పెట్టేసి. మనకి ఇంత హైట్ 5 సెల్ఫ్లు అవసరం లేదనుకుంటే మనం షార్ట్గా కూడా చేసుకోవచ్చండి. మన బెడ్రూమ్లో సైడ్ బై సైడ్ టేబుల్గా, హాల్లో కూడా సైడ్ బై సైడ్ టేబుల్గా దీన్ని మనం డిస్మెంటల్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాపీగా స్టోరేజ్ చేసుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. అలానే మెయిన్గా మనకి ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు, మనం రెంట్ హౌస్లో ఉన్నప్పుడు హౌస్ షిఫ్టింగ్స్ అవి ఎక్కువగా అవుతుంటాం కదా, ఇది ఈజీగా డిస్మెంటల్ చేసి ఈ చిన్న బాక్స్లో ప్యాక్ చేసేసి మనం క్యారీ చేయొచ్చు. సో మన ఇంట్లో చాలా యూజ్ అవుతుంది, మనం తీసుకెళ్ళిపోవచ్చు. స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు కనుక ప్రతి ఒక్కరింట్లో నన్ను అడిగితే ఇటువంటి ప్రోడక్ట్ అయితే ఉండాలండి. ఇంతేనండి వీడియో. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కానీ, ప్రైస్ కానీ, లింక్ కానీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.